మేడం నమస్తే అండి. మరి ఈ రోజున తీగ లాగితే డొంక కదిలినట్టుగా లిక్కర్ స్కామ్లు ఒక్కొక్క నాయకుడు కూడా మెయిన్ ముద్దాయిలు అంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి. మొన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పిఏనే 1000 నుంచి 1500 కోట్లు దోచుకున్నాడని చెప్పి ఎలిగేషన్ చూసాం. అందరూ అరెస్ట్ చేసిన కూడా పరిస్థితి. మరి ఈ రోజున అదే లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఈడీ. అసలు ఏంటి ఎలా చూడొచ్చు? అసలు ఫైనల్గా లిక్కర్ స్కామ్ అసలు ఎలా ఉన్నది? మీ అభిప్రాయం దాని మీద? లిక్కర్ స్కామ్ అంటే మామూలుగా చేయలేదు కదా. సామాన్య ప్రజల మీద ఈ లిక్కర్తో బాగా దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద అసలు ఏంటి, ఆయన పిఏనే 1500 కోట్లు సంపాదించాడు లిక్కర్ మీద అని అంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు సంపాదించుకుని ఉంటారు దీని మీద? ఆ కసిరెడ్డి అంటే నువ్వు దోసుకున్నంత దోసుకో, నా కమిషన్ నాకు పంపించు అని అంటే వాళ్ళ ఎమ్మెల్యేలని, పిఏలని, ఇక వాళ్ళ బంధు బలగాలని అందరినీ లిక్కర్ స్కామ్లో అందరినీ వదిలేసి మీరు తీసుకున్నంత తీసుకోండి, నా కమిషన్ నాకు వేయండి అని చెప్పేసి సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట్లాడుతున్నాడు. ఏంటి కల్తీ మద్యం ఆయన ఇష్టం వచ్చిన పేర్లు 250 పేర్లు ఏమో పెట్టాడు. అన్నీ కొత్త పేర్లే, అన్నీ 200 పేర్లు పెట్టి వదిలిన మందు ప్రతిదీ కల్తీనే, చీపు. అంటే రేటు పెంచవచ్చు కానీ క్వాలిటీ అయితే చీప్ క్వాలిటీయే కదా. జనాలు జీవితాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యంతో ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఆరోగ్యం పాడే హాస్పిటల్ పాలయ్యారు, ఎంతమంది జీవితాలు రోడ్డును పడేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన చేసిన తుప్పాసు పనులన్నిటికి జనాలు బలైపోవాలా? ఇప్పుడు బయటపడుతుంటే ఏం మాట్లాడాలో తెలియక పిచ్చిపోగడంతా వాగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియదు. బుర్ర పోయింది చిప్పు జగన్మోహన్ రెడ్డికి. ఇంకా అంటే ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే ప్రతి కూడా ఏదో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చాము అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇలా బ్రాండ్లు కొత్తవి వచ్చినాయి అంటున్నారు కదా. అంటే మీకు ఎంతవరకు తెలుసు దాని గురించి? అంటే మీరు అన్నట్లుగా చౌకబారు మద్యంతో తీసుకొచ్చి ప్రజల జీవితంతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అసలు ఏ విధంగా ఆడుకున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు అంతకుముందు మామూలుగా చెప్పుకునేవాళ్ళు కదా, ఆయన 50 రూపాయలు క్వార్టర్ తాగొచ్చాడు, 70 రూపాయలు క్వార్టర్ తాగొచ్చాడు అని మామూలుగా పనోళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అవి వినేవాళ్ళం. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 200 లోపు క్వార్టరే లేదు, 200 పైనే. అంటే 60 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు ఉండే ముందు క్వాలిటీగా ఉండేది. బాబు గారు ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ క్వాలిటీ ఉండేది. ఈయన క్వాలిటీ తగ్గించి రేటు పెంచాడు. 200 పైగానే క్వార్టర్ అని అంటే ఇప్పుడు పొద్దున్నే వెళ్తే కూలి పనికి వెళ్తారు, 300 400 తెచ్చుకుంటారు. 200 220 రూపాయలు నీ క్వార్టర్కే పోతే ఆడ పిల్లల్ని ఏం పోషించుకుంటాడు? ఇంటద్దులు ఏం కట్టుకుంటాడు? పిల్లల్ని ఏం చదివించుకుంటాడు? ఈ మందు తాగి రోగం తెచ్చుకుంటాడు. వాడు పోతే పిల్లలు బజారు పాలు. అలాగే కదా జీవితాలు నాశనం అయిపోయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనే కదా ఇది. ఇంతకుముందు మనకి ఏ ప్రభుత్వం ఉన్నా సరే క్వాలిటీ మందు వచ్చేది అని అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు మా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఉంటారు కదా, అందరూ మాట్లాడుకుంటారు, మా ఆయన అట్లా చేస్తున్నాడమ్మా, మా ఆయన ఇట్లా చేస్తున్నాడమ్మా. ఇదివరకు అయితే 100 రూపాయలు తాగొచ్చేవాడు, ఇవాళ 300 రూపాయలు తాగొస్తున్నాడు. తాగొచ్చిందే కాక ఆ చీప్ మందు వీళ్ళ స్పిరిట్ ఎక్కువ కలిపి మందు సప్లై చేయడం వల్ల అది తాగిన ప్రజలు బుర్ర పని చేయక ఇంట్లో నానా రచ్చ, వాళ్ళ కష్టపడిన సొమ్ము 300 400 సరిపోక ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లల మీద కొట్టడం, డబ్బుల కోసం వాళ్ళ ఒంటి మీద బంగారం లాక్కోవడం, ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళిపోవడం, నానా రచ్చ చేసి రోడ్ల మీద డొల్లేవాళ్ళు పిచ్చోళ్ళలాగా. ఇవాళ ఎవరిని చూడట్లా మేము. ఎవరు చూసినా తలకాయలు పగలగొట్టుకున్న పోలీస్ స్టేషన్కి ఏదన్నా పని మీద వెళ్తే ఎన్ని కేసులోనండి, మద్యం తాగి భార్యని కొట్టినవాడే ఈ కేసు, తలకాయ పగలగొట్టాడు, చెయ్యి ఎరగొట్టాడు, కాలు ఎరగొట్టాడు, ఏంటంటే అంటే ఆడు తాగేసి కొట్టాడు అంటే ఆ చీప్ మందేగా. ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చీప్ మందు తాగడం వల్లే కదా ప్రజలు అలా తయారయ్యారు, పిచ్చోళ్ళలాగా అయిపోయారు. మీరు ఇంటి పక్కన వాళ్ళు చూసానంటున్నారు కదా, ఏంటి ఎలాంటి బ్రాండ్లు దొరికాయని వచ్చారు గత ప్రభుత్వం? అంతకుముందు పెద్ద బ్రాండ్లు దొరికాయి, మంచి క్వాలిటీ. అంటే రేటు వీళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా ఉండేవి ప్రజలకి, తర్వాత క్వాలిటీ ఉండేది. ఇట్లా పిచ్చి ప్రవర్తన చేసేవాళ్ళు కాదు అంతకుముందు. మాకు తెలిసిన ఒక 4-5 బ్రాండ్లు మామూలుగా మా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకుంటారు కదా, అవి తెలిసినవి. మ్యాన్సన్ హౌస్ అని, రాయల్ స్టాక్ అని, రాయల్ ఛాలెంజ్ అని, సిగ్నేచర్ అని, టీచర్స్ అని, ఇట్లా ఏయో. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమేమి పేర్లు పెట్టాడు?
ఏంటిది బూమ్ బూమా బూమ్ బూము ఒకటి, తర్వాత సుప్రీం అంట, తర్వాత హైదరాబాద్ బ్లూ, 7 గుర్రాలు. అంటే ఈ రాష్ట్రానికి ఈయన ఒక గుర్రం స్వారీ చేసే ఆయనని జనాల మీదకి 7 గుర్రాలు బ్రాండ్ అంట. ఇట్లాగా ఏంటో 200 పేర్లు పెట్టాడు ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి. పిచ్చ పనులు చేసి జనాలను పిచ్చోళ్ళు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము ఏదైతే ప్రజల జీవితం పట్ల ఆశలు నిరాశలు చేసే విధంగా లేదా ఆడుకున్నట్లుగా చాలా రకాలుగా చూస్తున్నాం. మరి ఇదే రోజున మరి ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మననుంది అని చెప్పి మాట్లాడటం, ఈరోజు లిక్కర్ స్కామ్లు ఈ విధంగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది తరుణం. అసలు ఎలా చూడొచ్చు వీటన్నిటి మధ్య? ఇంకేం చూస్తామండి, అంతమంది జీవితాలు పిచ్చి మందు పోసి అందరి జీవితాలు నాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను 2029లో నేను వస్తాను అంటున్నాడు. ఏ మొహం పెట్టుకుని అంటున్నాడు అర్థం కావట్లా. ఏం చేసావు నువ్వు ప్రజలకు న్యాయం? ఏం భవిష్యత్తు ఇచ్చావు? ఏం ఉద్యోగాలు ఇచ్చావు? ఏమి ఇచ్చావని మళ్ళీ వస్తావని నువ్వు కోరుకుంటున్నావు? జరిగే పనే కాదు. 2029 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు గేటు తన్నుకుని వస్తానని, అసెంబ్లీకి తన్నుకుని వచ్చాడు కదా. అట్లాగే 29లో మీ పార్టీని వైసీపీ అనే పార్టీ లేకుండా పాతాళంలోకి తొక్కి పారేసి భూస్థాపితం చేసి వస్తారు.